మన శంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరు నుండి వచ్చిన సంక్రాంతి ఫ్యామిలీ మూవీ ఇది. అనిల్ రావిపూడి గారి సినిమా దర్శకుడు. వెంకటేష్ గారు ఒక ముఖ్యమైన క్యామియో రోల్లో కనిపిస్తారు. ట్రైలర్ చూసినప్పుడు నాకు మాత్రం సినిమా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కలగలేదు. సీరియల్ లాగా అనిపించింది. పెద్దగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూశాను. కానీ సినిమా చూసాక మాత్రం నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. స్టెప్ బై స్టెప్గా కథలోకి తీసుకెళ్తూ ఎక్కడా బోరు కొట్టలేదు. చిరంజీవి గారి ఎలివేషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. వెంకటేష్ గారి క్యామియోను ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 40 నిమిషాల వరకు ఆయన స్క్రీన్ మీద ఉంటారు. కానీ నాకు మాత్రం ఫోర్డ్గా అనిపించింది. అవసరం లేకపోయినా వెంకటేష్ గారు ఉండాలి అన్నట్టుగా క్యారెక్టర్ రాసినట్టు ఫీల్ అయ్యాను. క్లైమాక్స్ పూర్తిగా ప్రిడిక్టబుల్. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అయినా అనిల్ రావిపూడి గారి పాత సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉండదు. కామెడీ బాగుంది. మెగాస్టార్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా క్లీన్ ఫ్యామిలీ మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కథ విషయానికి వస్తే విడాకులు తీసుకున్న శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు తిరిగి తన విడిపోయిన మావయ్యకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్ళడం. తన భార్యతో లవ్ ఏమైంది, మావయ్యకు ఉన్న థ్రెట్ ఏంటి, చివరికి ఏమైంది అనేది కథ. ప్లస్ పాయింట్స్: మెగాస్టార్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ మూవీ ఇది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ చాలా బాగుంది. వింటేజ్ బీజిఎం అద్భుతంగా వాడారు. కామెడీ క్రిన్స్ కాకుండా చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా సీన్స్ హైలైట్. రౌడీల ఇంటికి వెళ్ళి కొట్టే సీన్, ఓటీపీ సీన్, నాన్న ఎలా ఉండాలని చెప్పే సీన్, విడాకులను మెయిన్ కాన్సెప్ట్గా తీసుకుని దానివల్ల పిల్లల మీద పడే ప్రభావాన్ని ఫన్నీగా ఎమోషనల్గా కూడా చూపించారు. నయనతార గారి రోల్లో చాలా బాగుంది. ఆమె వయసు అసలు తెలియకుండా చాలా ఫిట్గా కనిపించారు. సాంగ్స్, బీజిఎంలు చాలా బాగున్నాయి. మీసాల పిల్ల, ఓ శశిరేఖ, హుక్ స్టెప్ పాటలు, పిక్చరైజేషన్ స్టైలిష్గా ఉంది. మైనస్ పాయింట్స్: కథ చాలా సింపుల్, ప్రిడిక్టబుల్. లాజిక్స్ ఎక్కువ లేవు. కానీ ఇది కామెడీ మూవీ కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. క్లైమాక్స్ కూడా సింపుల్, ప్రిడిక్టబుల్. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారు. స్లోగా అనిపించింది. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి మెగాస్టార్ ఎలివేషన్స్, కామెడీ టైమింగ్స్తో ఫుల్ ఎంటర్టైన్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంది.